టీఆర్ఎస్ పతనం మొదలైందన్నారు కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుందన్నారు. దీనికి నిదర్శనమే నిన్నటి కేసీఆర్ సభ అని చెప్పారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందన్నారు పొన్నం ప్రభాకర్. ఆయనే నిన్న మీటింగ్ లో చెప్పుకున్నాడు, ఈ పిల్లలకు ఓట్లున్నాయా లేదా అని అడిగిన. మీరు అందరు గమనించుండొచ్చు. అడిగిండా అంటే ఓటున్న పిల్లల్ని లేని పిల్లల్ని కూడా తీసుకొచ్చి ప్రచారానికి చేసుకునేటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ దిగజారింది అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. కొడుకులేమో ఈ తిప్పల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయే, జనం రావాలనే, జనం రాకపోతే ఎక్కడి నుంచో పిల్లల్ని తీసుకొచ్చి జనం దగ్గర కూర్చోబెట్టేటువంటి పరిస్థితి. తండ్రి మీటింగ్ జనం లేక మీటింగే క్యాన్సిల్ అయ్యి మీటింగే పోకుంటున్నటువంటి పరిస్థితి. కానీ మాటలు మాత్రం ఆర్భాటంగా అనేక రకాలుగా మాట్లాడేటువంటి పరిస్థితి. రాజకీయంగా చైతన్యం వచ్చింది, కులాల సమావేశాలు పెట్టుకుని వాళ్ళను మీరే జాగృత పరుస్తూ ఉన్నారు అనేటువంటి సందర్భంగా ముఖం భయంలో కనబడే విధంగా నీ యొక్క మాట ఉంది అని మన సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. లేదా నిన్న రేడియో షో మొత్తంగా అటర్ ఫ్లాప్ అయినటువంటి సందర్భంగా ఈ ప్రజలు నీకెందుకు గౌరవం ఇవ్వాలి, ఎందుకు నేను రిసీవ్ చేసుకోవాలని అడుగుతా ఉన్నాం.